హలో అండి, వెల్కమ్ టు తెలుగు ఇన్ఫోడెస్క్. ఇవాళ మనం మాట్లాడుకోబోయే విషయం తెలంగాణలో ఉచిత రేషన్ పంపిణీతో వచ్చిన కొత్త సమస్యల గురించి. ప్రభుత్వం 3 నెలల సన్నబియ్యాన్ని ఒకేసారి ఇవ్వాలని నిర్ణయించినా దానివల్ల డీలర్లపై పడుతున్న భారాన్ని ఊహించలేం. హైదరాబాద్ వంటి నగరాల్లో చాలామంది ఇతర జిల్లాల వారు ఉన్నారు. చిన్న చితక ఉద్యోగాలు చేసుకుంటూ ఇక్కడే నివాసం ఉంటున్నారు. పాపం వీరు రేషన్ షాప్ల వద్ద లైన్లు నిలబడాలి అంటే ఒక్కరోజు ఉద్యోగానికి సెలవు పెట్టవలసి వస్తుంది. తీరా సెలవు పెట్టి లైన్లో నిలబడితే తన వరకు వచ్చేసరికి రేషన్ వస్తుందో లేదో టెన్షన్ పడుతున్నారు జనం. ఇదిలా ఉంటే పాపం కొత్త రేషన్ కార్డు వచ్చింది కదా అని చాలామంది వచ్చి రేషన్ షాపుల వద్ద లైన్లో వచ్చి నిలబడితే కీ నెంబర్ రాలేదు అని అక్కడి నుండి వెళ్లిపోవలసిన పరిస్థితి వస్తుంది. ఈ నెల 1వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా రేషన్ దుకాణాల దగ్గర భారీగా క్యూలైన్లు కనిపిస్తున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల్లో అయితే పరిస్థితి మరింత భారంగా మారింది. ఇతర జిల్లాల నుంచి జీవనోపాధి కోసం హైదరాబాద్కు వచ్చిన వలసదారులు తమ పాత గ్రామాల్లో రేషన్ కార్డులు ఉన్నప్పటికీ నగరంలోనే రేషన్ తీసుకుంటున్నారు. దాంతో ఒక్క నెలకే అదనంగా 1.25 లక్షల కార్డులకు బియ్యం పంపిణీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. డీలర్ల కష్టమేంటంటే 2 సార్లు కోటా తీసుకురావాల్సిన బాధ్యత, పెరిగిన రద్దీ వల్ల మరిన్ని పనిగంటలు, కొందరు డీలర్ల తొలగింపు వల్ల వర్క్లోడ్ మరింత పెరగడం, ఇక సహాయకులను నియమించుకోవాలంటే వారి జీతభత్యాలు కూడా డీలర్ల భుజాలపై పడుతున్నాయి. ఇక పట్టణాల సంగతి చెప్పాలంటే పట్టణాల్లో నెలపొడవునా రేషన్ షాప్ల దగ్గర జనంతో సందడి, కాని గ్రామాల్లో వారం రోజుల్లోనే పంపిణీ పూర్తవుతోంది. ఆ గ్రామాల్లో ఉన్న కార్డుల్లో సుమారు 25% కార్డుదారులు పట్టణాల్లోనే రేషన్ తీసుకుంటున్నారు అని అధికారుల అంచనా. హైదరాబాద్ పరిధిలో ఎక్కడ ఎక్కువ రద్దీ ఉంది అంటే ఉప్పల్, మల్కాజ్గిరి, ఎల్బీనగర్, హయత్నగర్, కుత్బుల్లాపూర్, అంబర్పేట, రాజేంద్రనగర్ వంటి ప్రాంతాల్లో వలస కుటుంబాలు అధికంగా ఉండటం వల్ల డీలర్ల భారం ఇంకా పెరుగుతోంది. డీలర్ల డిమాండ్స్ చూసినట్టువైతే కొత్త రేషన్ దుకాణాల ఏర్పాటు, ఒక్కో డీలర్కి కార్డుల సంఖ్య తగ్గించాలి, మానవ వనరుల పెంపు, టెక్నికల్ సమస్యల పరిష్కారం. ప్రభుత్వం ఉచిత రేషన్ ఇవ్వాలన్న ఆలోచన నిజంగా ప్రశంసనీయం. కానీ అమలు ప్రక్రియలో సమస్యలున్నప్పుడు వాటిని వెంటనే పరిష్కరించాలి కదా, లేదంటే ఈ మంచి పథకం కూడా ప్రజలకు ఇబ్బంది కలిగించొచ్చు. డీలర్లకు ప్రభుత్వం చేయాల్సిన సాయంపై మీరు కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి తెలుగు ఇన్ఫోడెస్క్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.